తిరుమల తిరుపతి శ్రీవారికి సంబంధించి ఆలయంలో ఆ యొక్క పరకామణి చోరీ కేసుకి ఏదైతే కోర్టు విధించినటువంటి గడువు రేపట్లో ముగియనుంది. సో ఈలోగా సిట్ అధికారులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. మాజీ టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి ఓ పక్క వైవి సుబ్బారెడ్డిని, మరో పక్క దాంట్లో ఎవరైతే పాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుందని చెప్పుకోవాలి. మరి అయితే ఈ పరకామణి కేసుకు సంబంధించి రేపటి రోజున కోర్టుకి ఇవ్వబోతున్నటువంటి నివేదికలో ఏముంది, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే ఆ పరకామణి కేసు ఎంతో మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి ఆ కేసు రేపటి రోజున హైకోర్టు ముందు ఈ యొక్క తుది ఫైనల్ రిపోర్టు ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికైతే ప్రాథమికంగా ఉందంటే సమాచారం. ఎంతో మందిని కూడా విచారించారు. రాకపోగా ఈ కన్క్లూజన్ అంటే ఏమంటారు సార్ కేసుకు సంబంధించి? ఇప్పుడు వాస్తవంగా ఈ పరకామణి ఆరోపణ గత కొన్ని నెలలుగా మనం వింటూ ఉన్నాం. అంటే పరకామణి లెక్కింపులో ఆ లెక్కింపు సందర్భంగా పెద్దజీయం గారి మఠానికి సంబంధించిన రవికుమార్ అనే అతను విదేశీ కరెన్సీ ఇన్ఛార్జ్ గా ఉండి అతనే స్వయంగా విదేశీ కరెన్సీని కొట్టేస్తూ సీసీటీవీ ఫుటేజ్ లో పట్టుబడి విజిలెన్స్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా అతన్ని ఆ కొట్టేసిన దొంగ సొమ్ముతో కూడా అతన్ని పట్టుకొని 2023 ఏప్రిల్ 29వ తారీఖు రోజు పోలీసులకి అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి, సహజంగా దొంగ సొత్తుతోటి ఒక దొంగ పట్టుబడితే అది కూడా అతను అధికారిక విధుల్లో ఉండి, అంటే ఒక రకంగా టీటీడీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థగానే దాన్ని పరిగణించాలి, ప్రభుత్వ సొమ్ము కొట్టేసినట్టుగానే భావించాలి. అలా భావించి అతని మీద ప్రభుత్వ సొమ్ముని తస్కరించిన సెక్షన్స్ పెట్టాల్సిన దగ్గర ఒక సాధారణ దొంగతనానికి సంబంధించిన సెక్షన్స్ పెట్టి అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపించిన తీరు, అలా పంపించిన తర్వాత కూడా అతని కేసుని నెల రోజుల్లోపుగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం, ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఎవరైతే ఫిర్యాదుదారుడిగా అతని మీద కేసు నమోదు చేయటంలో నాడు ఏవిఎస్ఓగా అంటే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ గారు, ఆయనే ఫిర్యాదుదారుడు. అదే ఫిర్యాదుదారుడు తానే స్వయంగా లోక్ అదాలత్లో ఈ ఆరోపితుడితోటి రాజీ చేసుకొని ఆ కేసు కొట్టేయబట్టం, ఈ లోపుగా ఈ దొంగతనం చేసిన సొమ్ముతోటి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల ఆస్తుల్ని టీటీడీకి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండానే టీటీడీకి గిఫ్ట్ డీడ్లు రిజిస్టర్ చేపించడం, ఈ క్రమం ఇదంతా చూసిన తర్వాత అతను గత 30 సంవత్సరాలుగా శ్రీవారి హుండీ లెక్కింపుల్లో అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు. అతను వందలాది కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడు. అలా కొనుగోలు చేస్తున్న ఆస్తుల్లో నుంచి అతను దొంగతనం బయటపడ్డ తర్వాత అతను బెదిరించి కొంత మొత్తాన్ని శ్రీవారికి గిఫ్ట్ డీడ్ రూపంలో అతని ద్వారా ఇప్పించి మిగిలిన అతనికి సంబంధించిన ఆస్తిపాస్తుల్ని నాడు టీటీడీలో ధర్మకర్తల మండలిలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు కానీ అలాగే ఉన్నతాధికారులు వీళ్ళందరూ ఆ ఆస్తులను హస్తగతం చేసుకొని అంతిమంగా అతన్ని దొంగతనం చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన ఆస్తిని శ్రీవారికి దానం ఇచ్చిన ఒక దాతగా చిత్రీకరించడం, అంటే థెఫ్ట్ సొమ్ముని గిఫ్ట్ గా చూపించడం, అలాగే ఒక థీఫ్ని అతన్ని డోనర్ గా పోర్ట్రేట్ చేయడం. అంటే ఇవి పైగా న్యాయస్థానంలో స్వయంగా టీటీడీఏ తాను నమోదు చేసుకున్న కేసు రాజీ చేసుకోవటం, దీని వెనక ఏ అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఎవరెవరికి ఏ ఆర్థిక లబ్ధి చేకూరింది, అతనికి సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరెవరికి ఎంతెంత దగలపడ్డాయి, ఏ ప్రయోజనాలు వాళ్ళకి సిద్ధించితే అతనికి ఈ విధమైన క్రెడిబిలిటీ ఆపాదించారు, అతన్ని కేసుల నుంచి విముక్తి చేశారు అన్న అంశాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా న్యాయస్థానం దృష్టికి వచ్చిన నేపథ్యంలో శ్రీనివాసులు అని చెప్పని ఒక జర్నలిస్టు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో న్యాయస్థానం కూడా మరి ఇన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సిఐడి తరఫున ప్రాపర్ గా విచారణ చేసి ఆ సంబంధిత ఫైల్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి న్యాయస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా సరే సిఐడి వైపు నుంచి సరైన క్రియాశీలత కనిపించని నేపథ్యంలో గతంలో ఒక్కసారిగా సిఐడి మీద కూడా డీజీపీ గారిని కూడా సమన్ చేస్తూ గౌరవ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు December 2లోగా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో మీరు సమర్థంగా విచారణ చేసి సీనియర్ అధికారులు రూట్ లెవెల్కి వెళ్ళి ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, ఎవరెవరు అక్రమాల్లో భాగస్వాములు అయ్యారు, ఏ వైలేషన్స్ జరిగినాయి, వాటికి సంబంధించిన పూర్తి రికార్డులు కూడా స్వాధీనం చేసుకొని మాకు December 2 నాటికి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వమనే నేపథ్యంలోనే సాక్షాత్తు సిఐడి చీఫ్ గా ఉన్న అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారు వారే స్వయంగా తిరుపతికి వెళ్లి అక్కడ విచారణ చేసి అక్కడ దీనికి సంబంధించిన సంబంధిత రికార్డ్స్ మొత్తాన్ని, అంటే
ఏవిఎస్ఓ గారి ద్వారా అక్కడ తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని జరిగిన విచారణ, ఛార్జ్ షీట్లు, లోక్ అదాలత్లో సబ్మిట్ చేయబడిన రాజీ ప్రతిపాదనలు, అలాగే తిరుపతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో 2868 ఆఫ్ 23, 2869 ఆఫ్ 23, 2870 ఆఫ్ 23, 2871 అండ్ 72 ఆఫ్ 23 ఈ 5 డాక్యుమెంట్స్ ద్వారా ఈ రవికుమార్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల్ని శ్రీవారికి ఇప్పించిన గిఫ్ట్ డీడ్, అలాగే చెన్నై నగరంలో శ్రీనగర్తో పాటు ఇంకొక ప్రాంతం, ఈ 2 ప్రాంతాలకి సంబంధించి అక్కడి నుంచి ఇంకొక 2 ఆస్తులు కూడా మొత్తం 7 ఆస్తులు శ్రీవారికి గిఫ్ట్ డీడ్ గా ఇప్పించిన ఆస్తుల వివరాలు, అలాగే ఈ రవికుమార్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్, రవికుమార్కి ఉన్న మిగిలిన ఆస్తిపాస్తులు, ఈ ఆస్తిపాస్తుల నుంచి ఎవరెవరికి ఏ లావాదేవీలు జరిగినాయి అనే పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. అలాగే నాడు విజిలెన్స్ విచారణ జరిపిన గిరిధర్ని, నాడు టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిని, ఈ దొంగతనం సంఘటన బయటపడ్డారో చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని, అలాగే ఈ రాజీ ప్రతిపాదన లోక్ అదాలత్లో రాజీ పరిష్కారం జరిగిన నాడు టీటీడీ చైర్మన్ గా ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. ఈ విచారణ చేసిన తర్వాత ఇప్పటికే ఈ సిఐడికి స్పష్టమైన సాక్ష్యాధారాలు మొత్తం వాళ్ళు గ్యాదర్ చేయగలిగారు. అంటే ఈ రవికుమార్కి మొత్తం ఇవాళ అదేమి పబ్లిక్ డాక్యుమెంట్, అతని పేరిట, అతని కుటుంబ సభ్యుల పేరిట, వాళ్ళ బంధుమిత్రుల పేరిట ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు ఈ సంఘటన బయటపడ్డ తర్వాత ఎవరెవరికి బదిలీ అయినాయి అనేది ఇవాళ అది సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఆ సమాచారం సేకరించడం పెద్ద కష్టతరమైన వ్యవహారం కాదు. కాబట్టి ఏంటంటే ఈ సమాచారం మొత్తాన్ని కూడా ఇప్పటికే సిట్ సేకరించగలిగింది. రేపు 2వ తారీఖు రోజు ఇవాళ గౌరవ హైకోర్టుకి పూర్తి సమాచారాన్ని సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసాం మనం, నాడు రాజీ ప్రతిపాదన జరిగినాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి అతని పాలక మండలి కొనసాగుతున్న సందర్భంలోనే టీటీడీ సొమ్ముని దొంగిలించి కొనుగోలు చేసిన ఆస్తులని టీటీడీకి గిఫ్ట్ డీడ్ రూపంలో అతని నుంచి చేయించి అతన్ని లోక్ అదాలత్లో టీటీడీ ద్వారానే రాజీ ప్రతిపాదన ద్వారా అతని కేసు నుంచి విముక్తి చేసిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డిని పిలిచి విచారించిన సందర్భంగా అతని సిట్టు మీద, ప్రభుత్వం మీద రాజకీయపరమైన విమర్శలు చేస్తా చాలా వ్యంగ్యంగా నైల్ నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి, పసిఫిక్ సముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయి, నిన్న తిరుపతిలో పడిన వర్షంలో ఎన్ని చినుకులు పడినాయి, గత 1500 సంవత్సరాలుగా తిరుమల క్షేత్రాన్ని సందర్శించి ఎంతమంది తలనీలాలు ఇచ్చారు, ఇటువంటి వివరాలు అసంబద్ధమైన ప్రశ్నలు నన్ను సిట్ వాళ్ళు సంధించారు. నాకు వాటితో ఏ సంబంధం లేదు అని చెప్పని నేను చెప్పాను అని చెప్పని సిట్ ఇంటెగ్రిటీని ప్రశ్నార్థకం చేస్తూ అతను ప్రెస్ మీట్ పెట్టిన తీరు చూసాం మనం. కానీ ఇవాళ ఇందాకే నేను చెప్పినట్టుగా జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలు, అంటే రవికుమార్ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, ఇవాళ మనం తిరుపతి సబ్ రిజిస్టార్ ఆఫీస్ పరిధిలో 5 డాక్యుమెంట్స్ ద్వారా అతను టీటీడీకి గిఫ్ట్ డీడ్ చేసిన వివరాలు చెప్పుకోగలుగుతున్నాం. చెన్నైలో ఉన్న 2 ఆస్తులు గిఫ్ట్ డీడ్ చేసిన వివరాలు చెప్పుకోగలుగుతున్నాం. అదే విధంగా అతని కుటుంబం ద్వారా జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ని, అతని బ్యాంకు అకౌంట్స్ ద్వారా జరిగిన ప్రతి లావాదేవీని వెలికి తీయడం కూడా పెద్ద సమస్య కాదు. ఇవాళ ఈ పాలక మండలిలో ఉన్న పెద్దలు లబ్ధి పొందారా, లేదు ఆ రోజు ఉన్న ఉన్నతాధికారులు లబ్ధి పొందారా? అదే సందర్భంలో నాడు ఫిర్యాదుదారుడిగా ఉండి రీసెంట్ గా రైలు ప్రమాదంలో తాడిపత్రి దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెంది, అదే ఆ అనుమానాస్పద మృతి కూడా హత్యగా నిర్ధారించబడ్డ సతీష్ కుమార్, అతన్ని గతంలో విజిలెన్స్ చీఫ్ గా ఉన్న గిరిధర్ గారు పిలిచి విచారించిన సందర్భంగా అతను స్వయంగా నాడు పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకే నేను ఈ రాజీ ప్రతిపాదన చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పని కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ మరణించిన తీరు కూడా పోస్ట్ మార్టం నివేదికలో దాని హత్యగానే పరిగణించబడుతున్న నేపథ్యంలో ఇవాళ దొంగతనము కేసు ఈ రాజీ ప్రతిపాదన కేసు కన్నా కూడా అందులో ఇన్వాల్వ్ అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని హత్య చేసే స్థాయికి ఒడిగట్టిన ఈ దుర్మార్గులు ఎవరు, అంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించిన ఆనాటి నాయకులు ఎవరు, ఎవరి గుట్టుమట్లు బయటపడకుండా ఉండటం కోసం ఈ హత్యలకు ఒడిగట్టారనే విషయాలు కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన ఆధారాలు సిట్టు సేకరించగలిగి ఉంటుంది. కాబట్టి రేపు 2వ తారీఖు రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానానికి సిట్టు ద్వారా సబ్మిట్ చేయబడుతున్న ఈ సాక్ష్యాధారాలు చాలా మందిని ఇప్పటికే కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు, మన రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు బురి నజర్ వాలే తెరా మూకాల అని చెప్పని లారీలు వెనక, ట్రాక్టర్ వెనక రాసి ఉంటుంది. అంటే ఏంటంటే చెడ్డ చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని చెప్పని. అలాగే వీళ్ళు చేసిన తప్పులేంటి, ఎవరు లబ్ధి పొందాము, ఎవరు ఈ రాజీకి సహకరించామనేది ఈ తప్పు చేసిన నాడు పాలక మండలి పెద్దల, నాడు ఉన్నతాధికారులు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ గిల్టీ కాన్షియస్నెస్ తోటి ఇప్పటికే మల్లగొల్లాలు పడతా ఉన్నారు. ఇప్పటికే ఎదురుగా పోతున్న ప్రమాద సంకేతాలు వాళ్ళకి
వెన్నులో వణుకు పుట్టిస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే శ్రీవారి సొమ్ము కొట్టేసి ఆ శ్రీవారి సొమ్ము కొట్టేసిన వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తుల్ని కొట్టేసిన ఈ ప్రబుద్ధులకు సంబంధించిన ప్రతి భాగవతం రేపు సిట్టు విచారణ ద్వారా వెలుగులోకి రావటం ఖాయం. అసలు సిసల బాధ్యులు ఎవరు, లబ్ధిదారులు ఎవరు, దోపిడీదారులు ఎవరు అనేది అంతిమంగా న్యాయస్థానం దృష్టికి వచ్చిన తర్వాత అసలు సిసల విచారణ ప్రక్రియ మొదలవుద్ది. Please subscribe to Leo News for more videos.